నా పేరు సంక్రాంతిపాడు కొసన శ్రీనివాసరావు, నాదల మండలం. అయితే ఇక్కడికి దేనికోసం వచ్చారు మీరు? మేము ఎలక్షన్ మనోహర్ నాయుడు కోసం నామినేషన్ వేయడానికి మేము వచ్చాము. అభిమానమైన రాజశేఖర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి గోపి. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థి ఇక్కడ చాలా నిన్న నామినేషన్ అయింది కదా, నిన్న నామినేషన్ అయిన జనం ఇప్పుడు రాలేదని చెప్తున్నారు చాలా మంది. ఏం చెప్తారు దానికి? పోవటానికి ఎవరు ఎయ్యరయ్యా, అది మాయ అంతా, సగం మాయ. అలాంటి వ్యక్తిని 14 సంవత్సరాలు సీఎం చేశారు కదా. చేసాం, ఉపయోగం ఏముంది? మా ఏదైనా ఇల్లు ఇమ్మంటేనే కండ వేసుకొని రండి, లేకపోతే ఇవ్వమంటారే. మాకు ఆ పార్టీలో మనశ్రద్ధలు ఏమీ లేవు. మేము అందరికి ఇస్తాము, పేదల పార్టీ మాది. అది ఇక్కడికి వచ్చిన జనం అందరూ కూడా డబ్బులు తీసుకుని వచ్చారని చెప్తున్నారు. డబ్బులు తీసుకొని ఎవరు రారు, అభిమానంతో మేము మా ఊరాడ సంక్రాంతి పాడు ఉన్నది. నా 20 కిలోమీటర్ల నుంచి ఎందుకు వచ్చాము? ఇదిగో ఆ పార్టీ ఆఫీస్ కానీ నడిపించుకొని వచ్చా, బండి సెల్ఫ్ కాకపోతే. మరి డబ్బులు ఇస్తే వస్తానా చెప్పు? కూటమి అభ్యర్థికి ఏం చెప్పాలనుకుంటున్నాను? పోవటానికి ఎవరు వేయరు, అతను తక్కువ. ఎందుకు గెలిపించాలనుకుంటున్నాను? మేమా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఎమ్మెల్యేగా చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి. అది మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే. ఇప్పుడు మాకు ఎవరైనా అందరం ఒకటే, పార్టీలో ఎవరికి మనశ్రద్ధలు లేవు మాకు. అది. నమస్తే, మీ పేరు? పున్నారావు గారు, ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? కాబట్టి మనోహర్ నాయుడు గారి నామినేషన్కి వచ్చాం. అసలు మనోహర్ నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఎందుకు గెలిపించుకోవాలంటే జగన్ చేసిన పనుల నిమిత్తం ప్రతి ఇంటికి ఈ పథకం, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ప్రతి ఒక్క పథకంలో ముసలిళ్ళకి కానీ, పింఛన్లు కానీ ఏ కొంచెం నిద్రలేపి ఇచ్చాడు. అలాంటి మనిషిని మనం మళ్ళీ గెలిపించుకోవాలా, మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఆయన లేకపోతే అలాంటి ముఖ్యమంత్రి లేకపోతే మన జీవితంలో అసట్లే పేదలకి. ఆ ముఖ్యమంత్రి కావాలా, పేదల ముఖ్యమంత్రి ఆయన, పేదల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జై. నిన్న కూటమికి వచ్చిన జనం ఈ రోజు రాలేదని చెప్తున్నారు చాలా మంది. ఏం చెప్తారు? వాళ్ళు చెప్పుకుంటారండి, 100 చెప్పుకుంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏదేదో ఆ రామోజీరావు గారు వాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు మొత్తం రాసుకుంటారు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలా, జనం తెలుసుకోవాలి. వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటే ఎట్లా కుదురుతుంది? నీ ఇష్టం వచ్చిన నువ్వు రాసుకుంటున్నావు, రామాజీ గారు ఈనాడు రాసుకుంటున్నారు. కానీ సాక్షిలో ఒరిజినల్ వస్తున్నాయి, వాస్తవంగా ఏం జరిగిందో అది దొరుకుతుంది. వచ్చిన జనం కూడా డబ్బులు తీసుకుని వచ్చారని చాలా మంది. ఏం డబ్బులు లేవు, మేము వచ్చాము డైరెక్ట్ గా, మేము సొంతం వస్తున్నాం, మా ఇష్టం, జగన్ కోసం వచ్చాం అంతే. అయితే చిలకలూరుపేటలో ప్రజల నాడు ఎలా ఉంది? ప్రజల నాడే మరో నాడు గెలిపిస్తున్నాం అంతే. నా పేరు షేక్ కమాల్ బాష్ అండి. ఇక్కడ దీనికి వచ్చారు మీరు? ఇక్కడ నామినేషన్ నిన్నటి కంటే ఈ రోజు చాలా తక్కువ జనం ఉన్నారని ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఎవరన్నారండి ఆ మాట? ఒక్కసారి ఈ జనాల్ని చూస్తే టీడీపీ వాళ్ళకి గుండెల్లో వణుకు పడుతుంది. చిలకలూరుపేట మొత్తం ప్రతి గొంతులో, ప్రతి సందులో జనమే. ఈ యొక్క విజయం జగన్మోహన్ రెడ్డి విజయం అన్నమాట. మరి మనోహర్ నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలని అనుకుంటున్నారు? మనోహర్ నాయుడిని గెలిపించుకోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే మనోహర్ నాయుడు గారి గెలుపు. మీరు అభివృద్ధి అంటున్నారు, చాలా మంది అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఎవరన్నారండి అభివృద్ధి లేదని? అభివృద్ధి అంటే ఏందండి? అభివృద్ధి అంటే ఏంది? చచ్చిపోయే ప్రాణాన్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది అభివృద్ధి అంటే. ఒక పేదవాడికి ఒక ముద్ద అన్నం పెడుతున్నాడు, అది అభివృద్ధి అంటే. ఏ ఇండస్ట్రీలు తెచ్చో, ఈ తెచ్చో, అవి తెచ్చో, అది కాదు అభివృద్ధి. రోడ్లు వేస్తే అభివృద్ధి రాదు, చచ్చిపోయే ప్రాణాన్ని కాపాడతాం అభివృద్ధి అది. ఇలా లేని పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, అభివృద్ధి అంటే అది. వాళ్ళకి తెలియకపోతే నేర్చుకోమనండి అభివృద్ధి అంటే ఏందో. ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి కూటమి అభ్యర్థులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు కూటమి అభ్యర్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ జెండాని ఎగరేసి జై జగన్ అని చెప్పబోతున్నా. జై జగన్ సిద్ధం.